ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మహోన్నతుని స్వరము అనేటువంటి ఈ టీవీ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులరా, 2025 సంవత్సరం దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మహిమార్థమై ఈ లోకంలో జీవిద్దాం. దేవుని వేడుకుంటూ ఆయన ఆధారం చేసుకుంటూ ఆయన కృపలో మనము సాగిపోదాం. ఈ వర్తమానమునకు ముందు మనము ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, అపారమైన నీ మహాకృపను బట్టి ఈ 2025 సంవత్సరాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సంవత్సరంలో మేము క్రైస్తవ సంఘానికేమి లోకానికేమి సమస్త మానవాళ్లకు ఇస్తున్నటువంటి నీ లేఖన భాగాలను మీరు వారి హృదయాలు పంచినట్లు కార్యాలు చేయండి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డల హృదయాలు తెరవబడినట్లు, ఆదరణ పొందినట్లు, స్వస్థత పొందినట్లు, రక్షణ పొందినట్లు కార్యం చేయమని నీ సేవకు నన్ను నిలబెట్టి వాడుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులరా, ఈ లోకంలో క్రైస్తవ జీవితాన్ని జీవించుచున్నటువంటి మనకు ఆధారము, అండాకొండ, సమస్తము దేవుడై ఉన్నాడు. ఆయనే తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మ దేవునిగా మన మధ్య ఉంటూ నివసిస్తూ మనలో ఉంటూ కార్యసాధకం చేస్తూ మనను నడిపిస్తూ ఉన్న సంగతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ లోక యాత్రలో మనము దేవుని పిల్లలంగా జీవించుచున్నటువంటి తరుణాలలో మన మీదకు అనేక విధాలుగా శోధనలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. వాటన్నిటి విషయంలో మనము జయం పొందాలి అంటే మనకు దేవుని యొక్క సహాయము అవసరం. అదే కాకుండా మనము జయం పొందాలి అంటే మనకు దేవుని బలము కూడా అవసరం. దేవుని పిల్లలమైన మనము ఎప్పుడు కూడా మన ఆశ, మన కాంక్ష, మన ఆలోచన, మన తలంపులు, మన పరుగంతా కూడా ఏమిటి అంటే దేవుని పని చేయాలి, దేవుని కొరకు మనం నిలవాలి, దేవుని కొరకు మనము సాగాలి, దేవునిలోనే మనము ఫలించాలి అనేటువంటి ఆశతో మనం ఉంటా ఉన్నాం. ఇలాంటి తరుణాల్లో మనము దేవుని కొరకు పని చేయాలి అంటే, దేవుని సన్నిధిలో మనము సాధించాలి అంటే, దేవుని బిడ్డలంగా మనం వెలగాలి అంటే దానికి దేవుని బలము లేనిదే మనము ఏమీ కూడా చేయలేమనేటువంటి సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో ఒక గొప్ప అపోస్తలుడు ఉన్నాడు. ఆయన పేరే పౌలు గారు. ఆయన 21 పత్రిక రాశారు. అనేకమైనటువంటి మిషనరీ ప్రయాణాలు చేసి అనేక మంది చేత మన్నన పొంది, అలాగే అనేక మంది చేత ద్వేషించబడి, సువార్త పరిచర్యలో, సంఘ పరిచర్యలో, సేవా పరిచర్యలో ఎన్నో ఆటుపోట్లకు గురై దేవుని పనే గురిగా, గమ్యంగా పెట్టుకొని సాగిపోయినటువంటి వ్యక్తి అనుభవంతో దేవుని సేవ చేస్తున్నటువంటి మనకు, అనగా ఈ దినాల్లో దేవుని సంఘాలకు కానీ దేవుని సేవకులకు కానీ
దేవుని సన్నిధిలో నడుస్తున్న కాపర్లకు కానీ, ఉపదేశకులకు కానీ, సువార్తికులకు కానీ, ప్రవక్తలకు కానీ ఆయన తెలియజేస్తున్నటువంటి మాట అద్భుతమైంది గాను, మనకు ఉపయోగకరంగా ఉండేది గాను ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ మాటే నేను చదువుతున్నాను బైబిల్ నుండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. పౌలు గారు తన సొంత శక్తితో, సొంత బలముతో, సొంత ధనముతో ఆయన నేను సేవ చేశాను, నేను చేయగలను అని మాట్లాడలేదు. నేను ముందుగానే చెప్పాను ఆయన సేవ అనుభవాలు. ఆ అనుభవాలతోనే ఆయన ఈ మాటను రాశాడు. ముఖ్యంగా ఫిలిప్పీ పత్రిక సేవకులకు చాలా ఉపయోగకరమైనటువంటి పత్రిక, సేవకులకు చాలా నేర్పించేటువంటి పత్రిక. సేవా విధానాలలో మనము నడుస్తూ ఉన్నప్పుడు మనల్ని మనం పరిశోధించుకొని మనల్ని మనం దిద్దుకోవటానికి ఉపయోగపడే పత్రికగా మనకు కనపడుతూ ఉంటుంది. ఇందులో పౌలు గారు చెప్పిన మాట అద్భుతం. నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఏం చేస్తున్నాడు పౌలు గారు? ఉద్యోగమా, వ్యాపారమా, మరొకటి చేస్తున్నాడా? కాదు. పౌలు గారు దేవుని సేవకు వచ్చేశారు, దేవుని పనిలో ఉన్నారు. అలాంటి పౌలు గారు చెబుతున్నటువంటి మాట, ఆయన నన్ను బలపరిస్తేనే ఆయన విషయాలలో, ఆయన సేవలో సమస్తము నేను చేయగలను. ఆయన బలపరచకపోతే నేను సతిగల పడిపోతాను, నేనేమీ చేయలేను, నా వలన ఏమీ కూడా కాదు అనేటువంటి మాటను వారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ వాక్యం వింటున్నటువంటి సోదరి సోదరుడా, దేవుని పని కొరకు సంఘములో ఉన్న సభ్యులు, సంఘమును నడిపిస్తున్న సేవకులు దేవుని పని చేయాలి అనేటువంటి కాంక్ష కలిగినటువంటి వారు ఎవరైనప్పటికీ దేవుని బలము కొరకు ప్రార్థించవలసినటువంటి అవసరత ఉంది. దేవుని బలము కొరకు ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని బలము పొంది ఈ లోకంలో దేవుని కొరకు సమస్తము చేయగల వ్యక్తిగా నిన్ను నీవు సిద్ధపరచుకోవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నది అని దైవ సేవకునిగా నేను కూడా అనుభవపూర్వకంగా ఈ మాట తెలియజేస్తా ఉన్నాను. చాలామంది ఈ అనుభవం పూర్తిగా ఎరగక దేవుని సేవ విషయంలో, దేవుని విషయంలో మేము సాగిపోగలము, చేయగలము అనేటువంటి ధోరణిలో వాళ్ళు వెళుతున్నారు. కానీ కడమట్టుకు వాళ్ళు వెళ్ళలేరు. దేవుడు లేకుండా, దేవుని శక్తి, దేవుని బలము లేకుండా, ఆయన బలము మీద మనం ఆధారపడకుండా ఏమీ చేయలేమనేటువంటి సంగతి లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో మనకు ఒక వ్యక్తి కనిపిస్తారు. ఆయన పేరు సంసోను. సంసోను అనేటువంటి ఆయన దేవుని వరము చేత దేవుని కొరకు, ఆయన కార్యాలు, ఆయన పని చేయుట కొరకు ఈ లోకములోనికి వచ్చినటువంటి, తల్లి గర్భములో దేవుని చేత ఏర్పరచబడినటువంటి న్యాయాధిపతిగా ఆయన ఉండటం జరిగింది. ఆయన తల్లి గర్భంలోనికి రాకముందే దేవుని దూత ద్వారా తెలియచేయబడినటువంటి విషయం, అతడు నాజీరు చేయబడ్డాడు.
దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా అతడు ఉన్నాడు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, అతని వెంట్రుకలు కత్తిరించకూడదు. దేవుని కొరకు దేవుడే ఆ సంసోన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఆ సంగతి తల్లిదండ్రులకు కూడా తెలుసు, బంధువర్గానికి కూడా తెలుసు. సో అలాంటి వ్యక్తి తల్లి గర్భము నుంచి బయటకు వచ్చి యవన కాలంలోనికి అడుగుపెట్టి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి తరుణాల్లో ఒకరోజు అతడు తల్లిదండ్రులతో కూడా బయలుదేరి తిమ్నాతు అనేటువంటి పట్టణానికి బయలుదేరతాడు. ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు ఒక కొదమ సింహము అతని మీదకి రావటం చూస్తాడు. సింహం వేరు, కొదమ సింహం వేరు. చాలా బలమైనటువంటి సింహం. దేవుని కొరకు పనిచేస్తున్నటువంటి, దేవుని కొరకు సమస్తము చేయగలిగేటువంటి ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి మీదకి కొదమ సింహం అనుకోని పరిస్థితులలో వచ్చినప్పుడు అతడు ఆ సింహాన్ని ఎప్పుడైతే అతడు చూశాడో అతడు నిలబడిపోతాడు. ఆ సింహం అతని మీదకి బొబ్బరించుచు గాండ్రించుచు వచ్చినప్పుడు ఆ సింహము అతని మీదకి దూకినప్పుడు సంసోనులో మరి న్యాయాధిపతి దృఢమైన శరీరం కలిగిన వాడే, దేవుని చేత అభిషేకించబడిన వాడే అయినప్పటికీ కూడా దేవుని ఆత్మ అతనిని బలపరిచినట్లుగా మనం చూస్తాం. 6వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చూచినట్లయితే యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లుగా అతడు దానిని చీల్చివేసెను. ప్రియులారా, గమనిస్తున్నారా? దేవుని కొరకు ఎన్నో చేయవలసినటువంటి పనులు అతను ముందుండగా, అతడు దేవుని కొరకు నడుస్తూ ఉండగా, అతడు దేవుని న్యాయాధిపతిగా ఉండగా అతని మీదకి కొదమ సింహము గాండ్రించుచు వచ్చెను. దేవుడు ఏం చేశాడు? తన ఆత్మ చేత అతనిని బలపరచగా, దేవుడు తన ఆత్మ చేత బలపరచగా ఏం జరుగుతా ఉంది? అతని చేతిలో ఏమీ లేకపోయినప్పటికీ ఆ కొదమ సింహమును సంసోను ఒక మేక పిల్లని చీల్చినట్లుగా, చీల్చివేసినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, దేవుని బలం తన పని చేస్తున్నటువంటి న్యాయాధిపతి అయినటువంటి సంసోనుని ఎట్లా బలపరిచిందో, ఈ రోజున దేవుని ఆత్మ బలం నీకు లేకపోతే నీవు కూడా దేవుని పని చేయటానికి ఎన్నో ఆటంకాలు కలగొచ్చు, ఎన్నో నీకు ఎదురవ్వచ్చు. సంసోను దేవుని ఆత్మ చేత బలపరచబడ్డాడు కాబట్టి అతను కొదమ సింహమును మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చివేశాడు. ఎంత గొప్ప కార్యం! ఒకవేళ దేవుడు అతన్ని బలపరచకపోతే కొదమ సింహం అతన్ని చీల్చివేసేది, కొదమ సింహం అతన్ని చీల్చివేసేది. న్యాయాధిపతిగా దేవుని పని చేయటానికి ఆ మనిషి అక్కడ ఉండేవాడు కాదే. దేవుడు బలపరచాలి. అందుకే పౌలు అనేది, నన్ను బలపరచు వారి అందే నేను సమస్తమును చేయగలను. దేవుని బలము కావాలి,
దేవుని బలముతో ప్రతి విశ్వాసి నడవాలి. దేవుని బలముతోనే ప్రతి క్రైస్తవుడు ఉండాలి. దేవుని బలముతోనే మనము ప్రార్థించాలి. దేవుని బలముతోనే మనము కార్యాలు చేయాలి. దేవుని బలముతోనే అద్భుతాలు చేయగలం. దేవుని బలముతోనే సమస్తము మనము చేయగలం. బైబిల్లో దావీదు లాంటి మహారాజు కూడా ఏమన్నాడు తెలుసా? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానంటాడు. దావీదు గొర్రెలు కాపరికి ఉన్నప్పుడు దేవుని బలం, అతడు కుటుంబ వ్యవహారాల్లో దేవుని బలం, సింహాసనం మీద ఉన్నప్పుడు దేవుని బలం, సైన్యం మధ్య యుద్ధం చేస్తున్నప్పుడు దేవుని బలం, అన్ని విషయాలలో దేవుని బలం. తన వృద్ధాప్యమందు కూడా అడుగుతాడు దేవుని, ప్రభువా నా వృద్ధాప్యమందు నా చెయ్యి విడిచిపెట్టదు, నీ బలం నాకు కావాలి అని. ప్రతి క్రైస్తవుడు గ్రహించవలసినటువంటి సంగతి ఏంటంటే దేవుని బలము మనకు కావాలి. చాలా మంది ధన బలం ఉందనుకుంటారు, ఏవేవో బలాలు మనం కలిగి ఉందాం అనుకుంటారు. ఈ లోకపరమైనటువంటి ఏ బలము కూడా నిన్ను దేవుని పని చేయటానికి ఉపయోగించుకోలేదు. అది ఒకవేళ ఏదో ఒక బలము చేత నువ్వు దేవుని పని చేస్తా ఉందని నువ్వు అనుకుంటే అది అసంపూర్ణమే గాని సంపూర్ణమే అన్నది. దావీదును దేవుడు తన బలము చేత తన వృద్ధాప్యము వరకు కూడా ఏ రీతిగా నడిపించాలో ఆ విధంగా దావీదు దేవుని బలము కొరకు కనిపెడుతూ ఎదురు చూస్తూ ముందుకు సాగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని బలము లేకుండా మనం ఏమీ చేయలేము. అలాగనే సంసోను కూడా చేతిలో ఏమీ లేకపోయినా కొదమ సింహాన్ని చీల్చివేసినట్లుగా మనం చూస్తాం బైబిల్లో. సంసోను విషయంలో కూడా రెండో విషయానికి వస్తే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనంలో మరొక అద్భుతమైనటువంటి పని జరిగించారు దేవుని సహాయం చేత. అదేమిటంటే అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతుల మట్టుకు కట్టబడిన తాళ్లు అగ్ని చేత కాల్చబడి జనపనార వలె అయిను. సంకెళ్ళను అతని చేతుల మీద నుండి విడిపోయిను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముక కనుగొని చెయ్యి చాపి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అనుకున్న పరిస్థితుల్లో సంసోను మీదకి ఫిలిస్తీయులు దండుగా వచ్చి హతము చేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సమయంలో కూడా అతని చేతిలో ఏమీ లేదు. దేవుని ఆత్మ సంసోనుని బలపరిచినందువలన అని వ్రాయబడింది. దేవుని ఆత్మ సంసోనుని ఎప్పుడైతే బలపరిచిందో, దేవుని ఆత్మ చేత సంసోను ఎప్పుడైతే తాకబడ్డాడో ఆ బలము చేత పచ్చి దవడ ఎముక, గాడిద పచ్చి దవడ ఎముక చేత ఫిలిస్తీయులు అనేటువంటి వారిని, బలాఢ్యులైనటువంటి ఆ ఫిలిస్తీయులను 1000 మందిని చంపి కుప్పగా వేశాడు. దేవుని న్యాయాధిపతిగా దేవుని పని చేయవలసినటువంటి ఆ పనులలో తన బలము చేత కాక, తన శక్తి చేత కాక, కేవలము దేవుని బలము చేత, దేవుని ఆత్మ చేత అతడు పని చేయటం మనం చూస్తూ ఉంటాం. 1000 మంది ఫిలిస్తీయులను కూడా అక్కడికక్కడే చంపివేశాడు దేవుని బలము చేత. దేవుడు బలపరిచినందువలన
ఈరోజు దేవుని బలము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? దేవుని బలము చేతనే సమస్తము చేయగలను అనేటువంటి ఆలోచనకు నువ్వు వచ్చావా? దేవుని బలము చేత మాత్రమే మనము దేవుని పనిలో రాణించగలం, నిలబడగలం అనేటువంటి సంగతిని గ్రహించగలుగుతున్నావా? దేవుని సహాయము చేతనే, దేవుని బలము చేతనే జయము వస్తుంది అనేటువంటి సంగతి గ్రహించగలుగుతున్నావా? దేవుని ఆత్మ చేత 1000 మందిని చంపినటువంటి ఆ సంసోను ఫిజికల్ గా, శారీరకంగా అలసిపోయిన వాడై దాహముతో నీరసించిపోతున్న సమయంలో మరలా దేవుడు అతన్ని నీరునిచ్చి బలపరిచినట్లుగా కూడా మనము చూస్తాం. 18వ వచనం, 15వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తప్పరిల్లి బ్రతికెను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రియులారా, దేవుని సహాయం చేత దేవుడు బలపరిచినందువలన అతడు కొదవ సింహాన్ని చీల్చాడు. 1000 మంది ఫిలిష్తీయులను హతం చేశాడు. తన ప్రాణము పోయేంత పరిస్థితులకు వెళ్ళిన దేవుడు గోతిని చీల్చినప్పుడు అందులోంచి వచ్చిన నీళ్లను త్రాగి ప్రాణమును కాపాడుకున్నాడు. ఇదంతా కూడా దేవుని బలము చేత జరుగుతున్నటువంటి కార్యాలు. దేవుని చేత ఏర్పరచబడిన వాడే, నాజీరు చేయబడినటువంటి వాడే. కానీ దేవుని బలము ఆయన పని చేయటానికి, తను బలపడటానికి, తను బ్రతకటానికి, ఎదురైనటువంటి శోధనలు జయించడానికి దేవుని బలము సంసోనికి కావాల్సి వచ్చింది. కాబట్టి దేవుడు బలపరుస్తున్నాడు, సంసోను ఆయన పని చేస్తున్నాడు, ఆయన కొరకు నిలబడగలుగుతున్నాడు, ఆయన కొరకు నడవగలుగుతున్నాడు. సంసోను ప్రార్థన చేశాడు, నేను చనిపోతున్నాను, ఈ పరిస్థితిలో నేను ఇలా చనిపోవటం మంచిదా, నేను ఇంత బలహీనంగా ఉండటం మంచిదా అని అతడు ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతనికి కావలసిన దప్పిక తీరునంత నీరును దేవుడు అనుగ్రహిస్తాడు. రోజున నీ కుటుంబంలో ఏ కొదువు ఉందో, నీ శరీరంలో ఏ బలహీనత ఉందో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, దిగజారిపోతున్నావో, దేవుని బిడ్డల, దేవుని సేవకుడిగా, దేవుని సేవకురాలుగా, దేవుని బిడ్డగా, లేక విశ్వాసిగా, విశ్వాసిరాలుగా ఆ విషయాన్ని దేవుని దగ్గర పెట్టు. ఆయన బలము కొరకు ప్రార్థించాయి. నన్ను బలపరచు ప్రభువా, నేను నీ కొరకు పని చేస్తాను, నన్ను బలపరచు, నేను నీ కొరకు నిలబడతాను, నన్ను బ్రతికించు, నన్ను కాపాడమని దేవుని దగ్గర నువ్వు మొర్రబెట్టుకోవాలి. సంసోను ఆ రీతిగా మొర్రబెట్టాడు. దేవుడు ఆయనకి కావలసిన అవసరమును అక్కడ తీర్చాడు, అతన్ని బలపరిచాడు. దేవుడు నిన్ను బలపరచడానికి కూడా ఇష్టపడుతున్నాడు. దేవుని దగ్గర పక్షపాతం లేదు. దేవుని ప్రేమ పక్షపాతం చూపదు. దేవుని కృపలో పక్షపాతం లేదు. పేతురు లాంటి వ్యక్తి అన్నాడు, దేవుడు పక్షపాతి కాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువే అంటాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనంలో. కాబట్టి సంసోను దేవుడు బలపరిచినప్పుడల్లా దేవుని కార్యము చేయటం చూస్తా ఉన్నాం, తన కార్యాలు నెరవేరటం చూస్తా ఉన్నాం. చివరికి ఒక మాట చెప్తాను, ముగిస్తాను. అదేంటంటే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో సంసోను
ఒక బలి పశువుగా మార్చబడి, బ్రతియుండగానే కన్నులు పీకివేయబడి, గానుగు తిప్పేటువంటి పశువుగా మార్చబడి, చివరకు అతడు దాగోను దేవతకు బలివ్వటానికి సిద్ధపరిచేశారు అతన్ని. దాగోను దేవత మందిరంలో సంసోను పెట్టేశారు. అలాంటి టైంలో సంసోను ప్రార్థన చేస్తాడు. 16:28 అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారి దండించి పగ తీర్చుకుందామని యెహోవాకు మొర్రబెట్టి, ఆ గుడికి ఆధారమగునున్న 2 మధ్య స్తంభములు, ఒక దాని కుడి చేతను ఒక దాని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీదను అతడున్న జనులందరి మీదను పడిను. మరణకాలమున అతడు చంపబడిన వారి శవం లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయనని చెప్పి వ్రాయబడింది. కాబట్టి సోదరి సోదరుడా, చివరి టైంలో అయిపోయింది తన జీవితం అనుకున్న టైంలో కూడా ప్రార్థన చేస్తే దేవుడు శత్రువులను ఫిలిష్తీయులను అంతము చేయటానికి ఆ చివరి దశలో కూడా మరొకసారి సంసోను బలపరిచినట్లుగా మనం చూస్తాం. ఆ శత్రువులందరినీ కూడా దాగోని దేవత మందిరంతో పాటుగా సమాధి చేసేసాడు. అందుకే పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు అని అంది, నేను సమస్తము చేయగలను. నమ్మకమైన సేవకులను, నమ్మకమైన విశ్వాసులను, నియమ నిబంధనలతో క్రమముగా వాక్యానుసారముగా జీవించేటువంటి వారందరినీ కూడా దేవుడు బలపరచడానికి ఆనాడే కాదు ఈనాడు కూడా సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు నిన్ను బలపరచాలి, దానికి తగినంత ప్రార్థన నీకు ఉండాలి, యథార్థత ఉండాలి. దేవునితో కూడా ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధంగానే నువ్వు నడుచుకుంటూ వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను బలపరిచి సమస్తము నీ ద్వారా చేయించుకుంటాడు. అటు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభురాక వరకు సదాకాలము మీకు తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దైవాశీస్సులు. దేవునికి స్తోత్రం. ఈ టీవీ కార్యక్రమంలో ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి మా ప్రియ సంఘ బిడ్డలు, దేవుని కృప ద్వారా నడిపించబడుతున్నటువంటి బిడ్డలు జె సురేష్ బాబు, మా ప్రియ కుమార్తె వనజ, వారిద్దరిని దేవుడు ప్రేమించినటువంటి అనిషిత్ బాబు, వారిని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాము. వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్యలు వారు నమ్మకంగా నిత్యము కొనసాగాలని ఆశిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. సురేష్ బాబు ఆరోగ్యము కావాలి నాయన, జాబులో తోడైండు, దూరాన ఉంటున్నారు బిడ్డలు, వారిని బలపరచండి, కాపాడండి. వారి తల్లిగారికి ఆరోగ్యము దయచేయండి, వారి కుటుంబాలన్నింటినీ దీవించండి. అలాగనే నాయన తనకు భార్యకి ఇచ్చినటువంటి మా ప్రియ కుమార్తె వనజమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నా. వారిరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి అనిషిత్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను. వనజమ్మకు ఆరోగ్యం దీర్ఘాయు, జాబులో తోడయిండు ప్రభువా. అనిషిత్ బాబుకు మంచి ఆరోగ్యము దీర్ఘాయుధ, తరచు వస్తున్న ప్రతి బలహీనత నుంచి విడిపించి నీ కృపలో వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నా. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. వారు హైదరాబాద్లో ఉంటున్నారు, మా అందరికి కొంచెం దూరంగా ఉంటున్నారు, అయినప్పటికీ నీ కృపా కాపుదల బిడ్డలతో ఉంచి భద్రపరచమని, క్షేమస్థితి బిడ్డలకమ్మని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.